హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీజీ టెట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కదా! ఈ టీజీ టెట్‌కి సంబంధించి మనము పేపర్ 2 సిలబస్ అయితే చూద్దామండి. ఈ పేపర్ 2లో మొత్తం 150 బిట్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్. ఎవ్రీ బిట్‌కి 1 మార్క్ అయితే ఉంటుంది. మొత్తం మనకి సైకాలజీ నుంచి 30 బిట్స్, తెలుగు నుంచి 30 బిట్స్, ఇంగ్లీష్ నుంచి 30 బిట్స్, సోషల్ నుంచి 60 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ 60 బిట్స్‌లో కంటెంట్ నుంచి మనకి 42 బిట్స్ అయితే వస్తాయి. మిగతావి మెథడాలజీ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ పేపర్ 2 రాయాలి అంటే క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకోండి. క్వాలిఫికేషన్స్ అనేటివి పేపర్ 2 రాయాలి అని అంటే మీరు బీఈడీ చేసి అయితే ఉండాలి. ఇది పేపర్ 2 రాస్తే మీకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌కి అయితే మీరు ఎలిజిబిలిటీ అయితే అవుతారు. ఈ పేపర్ 2లో సోషల్ మీరు బీఈడీ చేసేవి ఉండాలి. అదేవిధంగా తెలుగు కొంతమంది తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ రాసేవాళ్ళు కూడా ఈ సోషల్‌లో మీరు బీఈడీలో మెథడాలజీ తీసుకుంటారు కదా! ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ మెథడాలజీ, తెలుగు తీసుకుంటే తెలుగు మెథడాలజీ మీరు రాసుకోవచ్చు. మీరు రాసుకోవాలి మెథడాలజీస్, మీరు లాంగ్వేజెస్ రాసుకోవాలి అని అంటే మీరు ఎంఏ క్వాలిఫై అయి ఉండాలి. ఎంఏ తెలుగైనా తెలుగు రాసే వాళ్ళకి ఎంఏ తెలుగు, ఇంగ్లీష్ రాసే వాళ్ళకి ఎంఏ ఇంగ్లీషు క్వాలిఫై ఉన్న వాళ్ళకి మీరు తెలుగు సబ్జెక్ట్ కూడా రాసుకోవచ్చు. తెలుగు సబ్జెక్ట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాయాలి అన్నా, ప్లస్ సోషల్ రాసుకోవాలన్నా రెండిటికి కూడా ఈ పేపర్ 2 సోషలే మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే 2 పోస్టులకు కొంతమంది అప్లై అయితే చేసుకుంటారు కదా! ఆ 2 పోస్టులలో మీరు ఏది రాయాలన్నా గానీ ఈ పేపర్ 2 సోషల్ మీ కంటెంట్ సబ్జెక్ట్ బీఈడీలో ఏదైతే చేశారో మీరు సోషల్ చేస్తే సోషలు, మ్యాథ్స్ చేస్తే మ్యాథ్స్, ఏ సబ్జెక్ట్ చేస్తే సైన్స్ చేస్తే బయో సైన్స్. మీరు ఏదైనా లాంగ్వేజ్ రాసుకోవాలి అని అంటే మీరు బీఈడీలో ఏ లాంగ్వేజ్ అయితే చేశారో, ఏ మెథడ్ అయితే చేశారో ఆ మెథడ్‌కి ఆ కంటెంట్ సబ్జెక్ట్‌కి సంబంధించిన టెట్ అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. దీని నుంచి అయితే క్లారిటీ అయితే వచ్చినట్టుగా ఉంది మీకు. ఇక టెట్ పేపర్ 2 ఎవరు రాయాలి అని అంటే మీరు ఈ పేపర్ 2 అనేది కంపల్సరీగా క్వాలిఫై అయితే ఉండాలి. మీకు ప్రమోషన్‌కి కావాలి అనంటే కూడా ఈ పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. ఇవి మనకి రూల్స్, రూల్స్ రావడం అయితే జరిగింది. ఈ ఇంకా మీకు 5 ఇయర్స్ కంటే సర్వీస్ మీకు 5 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంటే మీరు టెట్ రాయండి. 5 ఇయర్స్ కంటే తక్కువగా ఉంటే సర్వీస్‌లో ఉన్నవాళ్ళు టెట్ అయితే రాయాల్సిన అవసరం అయితే లేదు. 5 ఇయర్స్ కంటే ఎక్కువగా మీకు సర్వీస్ ఉంటే మీరు టెట్ పేపర్ అయితే కంపల్సరీగా క్వాలిఫై అయితే ఉండాలి. ఇంకా మనకి ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఏవి చదవాలి? మినిమమ్ మార్క్స్ ఎన్ని ఉండాలి? అనేదైతే చూద్దాము. ఇప్పుడు మినిమమ్ మార్క్స్ అనేది ఓసీ వాళ్ళకేమో 90 మార్క్స్ ఉండాలి. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ రావాలి. అదే బీసీ వాళ్ళకి 75 మార్క్స్ అయితే మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ అండి. ఈ టెట్ క్వాలిఫై అయ్యారనుకోండి మీరు, ఈ టెట్ క్వాలిఫై అయితే మీరు డీఎస్సీలో మీకు ఈ 150 మార్క్స్‌లో నుంచి 20% వెయిటేజ్ అనేది డీఎస్సీకి యాడ్ అయితే చేస్తారు. ఈ 20% మార్క్స్ అనేటివి డీఎస్సీలో యాడ్ చేయాలంటే మీరు 150కి మీరు మినిమమ్ స్కోర్ అయితే తెచ్చుకోవాలి. 140, 150కి 150 తెచ్చుకున్నారనుకోండి 20 మార్క్స్ అయితే. అదేవిధంగా మీకు 100, 90 వచ్చాయనుకోండి 12 మార్క్స్, 11 మార్క్స్ అలా మీకు యాడ్ అవుతూ ఉంటాయి. ఈ మార్క్స్‌ని దాంట్లో యాడ్ చేసి మనకి ఈ మార్క్స్ అయితే డీఎస్సీ అయితే ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్‌లో టెట్, డీఎస్సీకి సంబంధించి నెట్, సెట్‌కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. సిలబస్ ఉంది. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే గిన మీరు ఛానల్‌ని విజిట్ అయ్యి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మీకు బెస్ట్ మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనంటే ఎలాంటి బుక్స్ చదవాలి? ఏ ఏ టాపిక్స్ మీద ఫోకస్ అయితే చేయాలి? ఏ సబ్జెక్ట్ ఎక్కువగా చదవాలి? మీరు స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే మీరు చూడండి. మంచి స్కోర్ అయితే తెచ్చుకుంటారు. ఎవరైనా ఇప్పుడు వరకు క్వాలిఫై కాని వాళ్ళు ఇప్పుడు ఈజీగా మీరు నేను చెప్పే టాపిక్స్ చదవండి. మీరు ఈజీగా క్వాలిఫై అయితే అవుతారు. ఇంకా మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే కూడా మీకు ఇప్పుడు 90 అలా తెచ్చుకున్న వాళ్ళు ఇంకా మేము 110, 120, 140 తెచ్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏ విధంగా చదవాలి అనేది కూడా మీకు చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. ఇక ఛానల్‌లో జాయిన్ అవ్వండి.
మీకు అన్ని వీడియోస్ చూడడానికైతే ఉంటుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవ్రీ అప్డేట్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది. మీకు టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మీకు డీఎస్సీ నోటిఫికేషన్, సిలబస్సు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందిస్తాము ఛానల్‌లో. మేము ఆల్రెడీ ప్రీవియస్‌గా జరిగిన టెట్‌వి కూడా అదే విధంగా అందించాము. ఏపీలో మేము డీఎస్సీకి సంబంధించినవి కూడా ప్రీవియస్ పేపర్సు, టెట్‌కి సంబంధించిన పేపర్స్, సిలబస్ కూడా అందించడం అయితే జరిగింది. మాకు మంచి రెస్పాన్స్ అయితే రావడం అయితే జరిగింది. తెలంగాణలో కూడా మేము లాస్ట్ టెట్‌కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అవి కూడా అప్లోడ్ అయితే చేశాము. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మీరు ఒకసారి ఛానల్‌ని విజిట్ అవ్వండి. ప్లేలిస్ట్‌లో అన్ని వీడియోస్ ఉన్నాయి. నేను ఐ కార్డ్‌లో ఇస్తాను. ఎండ్ కార్డ్‌లో కూడా మీకు వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతుంది. మీరు ఈ పేపర్స్‌ని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము. మనకు బెస్ట్ బుక్స్ ఏంటనేది కూడా చెప్తాను. ఇక్కడ తెలుగు సిలబస్ అందిస్తున్నానండి. మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ చూసుకోండి. తెలుగు వాళ్ళు తెలుగు అయితే చూసుకోండి. ఇక మనకి సైకాలజీలో చూడండి. సైకాలజీలో మీరు చదవాల్సినది బుక్స్ ఏంటంటే, మీ బీఈడీలో ఉన్నటువంటి సైకాలజీ బుక్ తీసుకోండి. అదేవిధంగా మనకి ఎస్&ఎస్ వాళ్ళు ఇంకా కొంతమంది సైకాలజీకి సంబంధించి బుక్స్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ బుక్స్ తీసుకున్నా మీకు సరిపోతుంది. దీంట్లో మనకి 3 యూనిట్స్ అయితే ఇచ్చారు. 3 యూనిట్స్ నుంచి మీకు 30 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రీవియస్‌గా ఎలాంటి బిట్స్ వచ్చాయనేది అయితే ఏ టాపిక్స్ నుంచి వచ్చాయనేది మీకు ఇప్పుడైతే చెప్పడం అయితే జరుగుతుంది. వినండి. ఇక అభివృద్ధి, పెరుగుదల, పరిపక్వతకు సంబంధించి మనకి ఇందులో నుంచి 2 బిట్స్ అయితే మనకి రావడం అయితే జరిగింది. ఈ టాపిక్ అయితే మీరు పెరుగుదల, పరిపక్వత అనేది చూసుకోండి. ఇది సిలబస్ సైకాలజీ మనకి కొన్ని డీఎస్సీలో కూడా ఈ సిలబస్ యాడ్ అవుతుంది. మీరు డీఎస్సీ సిలబస్ ఇది కూడా కంపారిజన్ చేసుకొని మీరు చదవడానికైతే ట్రై చేయండి. కౌమార దశకు సంబంధించిన అభివృద్ధి కోణాలు వీటి నుంచి కూడా మనకి బాల్య శైవ దశలు మనకి ఇస్తారు. బాల్య దశ, శైవ దశలు ఇవి మనకి ఎరిక్సన్, రోజర్ వీళ్ళు ఉన్నారు కదా, కోల్బర్గ్, పియాజే వీళ్ళ యొక్క బాల్య దశలు, వీళ్ళ యొక్క సిద్ధాంతాలు, వీళ్ళు రచించిన గ్రంథాలు వీటి నుంచి బిట్స్ అయితే మనకి 4 బిట్స్ దాకా అయితే వస్తాయండి ఈ టాపిక్. వీటి నుంచి అయితే మీరు బాగా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రతి టాపిక్‌ని చదవండి. క్షుణ్ణంగా చదవండి. ఇక్కడ సర్దుబాటు వికాసము, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పిల్లల పెంపకము, ఆత్మభావన కూడా మనకి ఈ టాపిక్ నుంచి కూడా మనకి 2 బిట్స్ అయితే వస్తాయి. సర్దుబాట్ల నుంచి రక్షణ యంత్రాంగం గురించి కూడా బిట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రికార్డుల నుంచి బిట్స్ వస్తాయి. రేటింగ్ స్కేల్స్, కేస్ స్టడీస్ సంబంధించి ఇక్కడ పరిశీలన పద్ధతులు, ఆత్మ పరిశీలన, ఇంటర్వ్యూ పద్ధతులు ఎవరు రచించారు అనేది కూడా మనకు అడుగుతారు. ఈ ఈ బిట్ల నుంచి కూడా మనకి వీటి నుంచి కూడా మనకి 2 బిట్స్ దాకా అయితే రావడం అయితే జరుగుతుంది. అభ్యసన టాపిక్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనకి డిఎస్సిలో కూడా కంబైన్ టాపిక్ అయితే ఉంది. ఇందులో నుంచి మీరు ప్రజ్ఞకు సంబంధించిన బిట్స్ ప్లస్ అభ్యసన పద్ధతులు, అభ్యసన యొక్క సిద్ధాంతాలు, ప్రవర్తనవాదుల సిద్ధాంతాలు, గెస్టాల్ వాదుల గురించి, పరిశీలన పద్ధతుల గురించి, బండూరా గురించి, వీళ్ళ యొక్క వీరు రచించినటువంటి గ్రంథాల గురించి, వీరు పరిశోధన చేసిన విధానము, వీవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. వీటి నుంచి నిర్మాణాత్మక వాదులు, ప్రవర్తనవాదుల నుంచి మనకి 4 బిట్స్ దాకా అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రేరణ, నిలకడ, అభ్యసన వాటి యొక్క పాత్ర, జ్ఞాపకము, మర్చిపోవడము. ఇక్కడ మనకి ప్రజ్ఞ గురించి, ప్రజ్ఞలో నుంచి స్మృతి, విస్మృతి నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. అభ్యసన బదలాయింపు లేని మనకి పేపర్ అనేది ఉండదు. ఈ స్కిన్నరు వీటి గురించి అభ్యసనలో నుంచి మనకి మొత్తం 10 మార్క్స్ అయితే వస్తాయి. ప్రజ్ఞ, స్మృతి, విస్మృతికి సంబంధించి క్యాట్, బ్యాట్ వాట గురించి మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక బోధనాపరమైనటువంటి ఆందోళనకు సంబంధించి చూడండి, ప్రత్యేక అవసరాలు గల పిల్లల నుంచి, సమ్మిళిత విద్య నుంచి మనకి 2 బిట్స్ అయితే వస్తాయి. బోధన, అభ్యసన, అభ్యాసకునితో దానికి గల సంబంధం నుంచి కూడా బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. పరిశీలన మరియు కార్యాచరణ ఆధారిత అభ్యసన, సహకార మరియు సంయుక్త అభ్యసన గురించి కూడా మీరు చదవండి. ఇక అభ్యసన నిర్వచించే నమూనాలు, ఉపాధ్యాయ కేంద్రీకృతము, విషయ కేంద్రీకృతానికి సంబంధించిన బిట్స్ కూడా ఎక్కువగా వస్తాయి. సామర్థ్యాల నుంచి కూడా మనకి బిట్స్ అయితే వస్తాయి. నైపుణ్యము, ఇక్కడ మనకి
అలవాట్లు, స్వీయ అభ్యసన నైపుణ్యాల నుంచి మనకి బిట్స్ అయితే వస్తాయి. బ్రూనర్ సిద్ధాంతాన్ని మీరు చూసుకోండి. బ్రూనర్ సిద్ధాంతం నుంచి కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక తరగతి గది నిర్వహణ నుంచి శైలి ప్లస్ ఇక్కడ చూడండి మనకి మూల్యాంకనం టాపిక్ నుంచి కూడా మనకి బిట్స్ అయితే వస్తాయి. నిరంతరము సమగ్ర మూల్యాంకనం చూసుకోండి. ఆధారిత మూల్యాంకనం నుంచి ఎన్‌సీఎఫ్ 2005, 2009 నుంచి బిట్స్ అయితే వస్తాయి. ఈ 2005, 2009 లేని బిట్ అయితే ఉండదు. ఇక్కడ సమగ్ర మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి కూడా మనకి 2 బిట్స్ అయితే వస్తాయి. మూల్యాంకనం యొక్క నిర్వచనాలు, మూర్తిమత్వం యొక్క నిర్వచనాలు ఇవన్నీ కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. అందుకే ఈ టాపిక్స్ అనేది మీరు చూసుకోండి. బుక్స్ మనకి చెప్పాను కదా, తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన సైకాలజీ బుక్ తీసుకోండి. దాన్ని క్షుణ్ణంగా చదవండి. బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రతి చాప్టర్కి బిట్స్ అనేది ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక తెలుగు విషయానికి వస్తే మనకు తెలుగులోని ఒక పద్యము, ఒక గద్యం అనేది ఇస్తారు. చాలామంది అడుగుతున్నారు, మన టెక్స్ట్ బుక్లో ఉన్న పద్యాలు గద్యాలు ఇస్తారా అని అడుగుతున్నారు. టెక్స్ట్ బుక్లో ఉన్నవి మ్యాక్సిమం అయితే ఇస్తారు. మీకు ఒక పద్యం ఇచ్చి ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. గద్యం ఇచ్చి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మీరు దీంట్లో మిస్ అయితే చేసుకోకండి. అదేవిధంగా తెలంగాణ సాహిత్యానికి సంబంధించి ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ అంటే మనకి అకాడమిక్ బుక్స్ ఉంటాయి కదా, 6th నుంచి 10th వరకు అయితే మీరు చదవండి. 6th to 10th చదవండి. 6th to 10th చదవండి. 10thలో మీ ఎక్కువగా మనకి 8th, 9thలు అనేవి ఎక్కువగా ఇస్తారు. రీసెంట్గా జరిగిన టెట్లో కూడా మనకి 8th క్లాస్, 7th క్లాస్, 9th క్లాస్ నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వచ్చాయి. అదే ఇవి కవి పరిచయాలకు సంబంధించి కవి యొక్క ప్రక్రియల గురించి ఎక్కువగా ఇస్తారు. భాషా అంశాలు, కవి యొక్క రచనల గురించి ఎక్కువగా అడిగారు. మనకి బిట్స్ అనేటివి ఈ టాపిక్స్ అనేది మీరు చూసుకోండి. శతకాల నుంచి కూడా మనకి 2 బిట్స్ దాకా అయితే రావడం అయితే జరుగుతుంది. సామెతలు, జాతీయాలు, పొడుపు కథల నుంచి బిట్స్ అయితే, తెలంగాణ పదజాలం నుంచి కూడా ఈ బిట్ అయితే వచ్చింది. అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు అనేది మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి అర్థాలు, ఉత్పత్త్యార్థాలు అవన్నీ ఉన్నాయి కదా, అవి చూసుకోండి. భాషా అంశాలకు సంబంధించి ఎవ్రీ లెసన్ బ్యాక్ సైడ్లో ఉన్నవే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీకు 24 బిట్స్ అయితే కంటెంట్ నుంచి అయితే వస్తాయి. ఇంకా మిగతా మీకు 6 బిట్స్ అనేటివి మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. ఈ మెథడాలజీ అనేది తెలుగు అకాడమీ వాళ్ళు, మీరు బీఈడీలో చేసిన మెథడాలజీ అయినా చూసుకోండి, తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిందనే చూసుకోండి. ఇందులోని సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతుల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఇక్కడ మాతృభాష బోధన లక్ష్యాలు వీటి నుంచి ఒక నిర్వచనం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం దీనిలో నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. 6:30 అది. ఇక సాంఘిక శాస్త్రం గురించి అయితే చూడండి. సాంఘిక శాస్త్రంలో మనకి 60 బిట్స్ అయితే వస్తాయి. 48 బిట్స్ అనేటివి కంటెంట్ నుంచి అయితే ఉంటుంది. ఇవి కూడా మనకి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే ఇస్తారండి. మనకి లాస్ట్ ప్రీవియస్ స్టేట్లో ఇంటర్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కువగా 8th, 9th, 10th నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఈ భూమి పైన వైవిధ్యము పాఠాన్ని అయితే మీరు చూసుకోండి. ఈ టాపిక్స్ అనేటివి మీకు అకాడమిక్ బుక్స్ చూసుకోండి. అకాడమిక్ బుక్స్ నుంచే వస్తుంది. మనకి ఎస్సీఆర్టీ బుక్సే మెయిన్గా తీసుకుంటారు. ఎగ్జామినర్ అనేది ఎస్సీఆర్టీ బుక్స్ని తీసుకొని ఇక్కడ ఉన్న టాపిక్స్ని చూసుకొని మనకి బిట్స్ అయితే ఇస్తారు. ఖండాలు, అక్షాంశాలు, రేఖాంశాలు చూసుకోండి. భూమి యొక్క మూలము, భూమి యొక్క శిలావరణము, వాతావరణము, జలావరణము, జీవావరణం గురించి చూసుకోండి. భూస్వరూపాలు, భూమి యొక్క కదలికలు కూడా మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక సౌర వికిరణానికి సంబంధించి భూమి నుండి వెలువడే రేడియేషన్స్, ధ్రువ ప్రాంతాల గురించి కూడా బిట్స్ అయితే వచ్చాయి ప్రీవియస్గా. జనాభా నుంచి ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. ఖనిజాలు, పరిశ్రమలు, మనకి ఖండాల నుంచి కూడా బిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అడవులకు సంబంధించి, విద్యుత్ వ్యవసాయానికి సంబంధించి, వరదలు, జనాభా అక్షరాస్యత రేటుకు సంబంధించి బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఉత్పత్తి, వినిమయము మరియు జీవనోపాధులు వీటి గురించి, తొలితరం ప్రజల జీవనోపాధులు, తెలంగాణలోని ప్రదేశాలు, గృహీకరణ, స్థిర నివాస వ్యవసాయం ఇవన్నీ ఉన్నాయి కదా. కాంట్రాక్ట్ వ్యవసాయం గురించి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతము ఏ వ్యవసాయం నడుస్తుంది,
అనేది చూసుకోండి. కనీస మద్దతు ధరలు, వరి యొక్క కనీస మద్దతు ధరలు కూడా మనకు అడుగుతారు. ఇవి హరిత విప్లవం గురించి కూడా చూసుకోండి. ఇక సహకార సంఘాల గురించి, చేతి వృత్తుల గురించి కూడా మీరు నేర్చుకోండి. కాగిత పరిశ్రమ గురించి కూడా ఎక్కువ బిట్స్ అయితే వస్తున్నాయి. రవాణా వ్యవస్థ, మనకి రవాణా వ్యవస్థ గురించి కూడా మీరు నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏమేమిటి ఉన్నాయి, ఆటోమొబైల్ పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి, వీటిని ఎవరు స్థాపించారు అనేది అయితే చూసుకోండి. ఇక సేవా కార్యక్రమాలు, డబ్బు, బ్యాంకింగ్ నుంచి కూడా మనకి బిడ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. రిజర్వ్ బ్యాంకుకి సంబంధించి, వాణిజ్య బ్యాంకులకు సంబంధించి కూడా బిడ్స్ అయితే అడిగారు. ధర మరియు జీవన వ్యవసాయము, ద్రవ్యోల్బణానికి సంబంధించి, వినియోగదారుల ధరల సూచిక సంబంధించి కూడా అడగడం అయితే జరిగింది. వ్యాట్ గురించి మనకి బిడ్స్ అయితే వచ్చాయి. పన్నులు, బడ్జెట్, ప్రభుత్వ బడ్జెట్ గురించి కూడా బిడ్స్ అయితే రావడమే జరిగింది. ఈ జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం నుంచి కూడా బిడ్స్ అయితే వస్తాయి. ఇది ఎకనామిక్స్ సంబంధించి వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలకు సంబంధించి కూడా మీరు చూసుకోండి. ప్రపంచీకరణకు సంబంధించి డబ్ల్యూటీఓ, ఐఎంఎఫ్ వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేది కూడా చూసుకోండి. ఇవి ఎక్కువగా ఇంపార్టెంట్ అనే టాపిక్స్ ఇవి. వీటిని చూసుకున్న తర్వాత మిగతా టాపిక్స్ అనేది మీరు చదవండి. ఇక మనకి సివిక్స్ సంబంధించి రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన, దీనికి సంబంధించి స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీ, మండల పరిషత్కి సంబంధించి మనకి 74వ రాజ్యాంగ సవరణ, 74వ అధికరణ నుంచి 75వ అధికరణ ఇవి ఉన్నాయి కదా, వాటి నుంచి మనకి బిడ్స్ ఎక్కువగా వస్తాయి. జిల్లా పరిషత్, వీటిని ఎవరు ఎన్నుకుంటారు, కలెక్టర్ని ఎవరు నియమిస్తారు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవి చూసుకోండి. సామ్రాజ్యాలు, హిస్టరీ నుంచి చూడండి. రాష్ట్రకృతులు, చోళులు, కుషానులు, గుప్తులు, శాతవాహనుల నుంచి మనకి బిడ్స్ అయితే వస్తాయి. కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఈ టాపిక్స్ అనేది మీరు మొత్తం క్లియర్గా అనేది చదవండి. అసఫ్ జాహీలకి, భూస్వామి కౌలుదారులకు సంబంధించినవి, కౌలుదారులు నిజాంలకు సంబంధించినవి చూసుకోండి. ముస్లిం లీగ్స్కి సంబంధించి మనకి 1935 చట్టము, 1919 ఇవి చట్టాలు ఉన్నాయి కదా, ఈ చట్టాల గురించి అయితే చూసుకోండి. చట్టాల రూపకల్పనకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేదైతే చూసుకోండి. ఇక భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు, పీఠిక, మనకి న్యాయ వ్యవస్థ, సివిల్, క్రిమినల్ కేసులు, వీటికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా నేర్చుకోండి. ప్రజాస్వామ్యము మరియు జాతీయ ఉద్యమాలు ఉన్నాయి కదా, వీటి నుంచి కూడా చూసుకోండి. బ్రిటిష్, జర్మనీ, ఫ్రాన్స్కి సంబంధించి, చైనా, వియత్నాము మరియు నైజీరియాకు సంబంధించి జాతీయ విమోచన ఉద్యమాల గురించి కూడా, వర్సెల్స్ ఒప్పందము, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. మనకి మొదటి ప్రపంచ యుద్ధాలు, రెండో ప్రపంచ యుద్ధాల నుంచి కూడా బిట్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ ప్యాసిజము గురించి కూడా అడగడం అయితే జరుగుతుంది. నాజిజం గురించి కూడా మీరు తెలుసుకోండి. ఇవి ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు, వీటి నుంచి తెలంగాణ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందము, దీనిలో నుంచి ఖచ్చితంగా బిట్ అయితే వస్తుందండి. ఇవైతే చూసుకోండి. మనకి అత్యవసర పరిస్థితులు, రాష్ట్రపతి విధించే అత్యవసర పరిస్థితులు గురించి తెలుసుకోండి. విపత్తులు, నిర్వహణ రకాలు, ఇందులో నుంచి కూడా బిట్ అయితే వస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది మస్ట్ చూసుకోండి, మీకు 2 బిట్స్ దాకా అయితే వస్తాయి. సామాజిక సంస్థలు మరియు అసమానతలకు సంబంధించి, వీటి నుంచి కూడా మనకి కుల వ్యవస్థకు సంబంధించి, జమీందారీ వ్యవస్థ, వీటి గురించి అయితే చూసుకోండి. ఆహార అసమానతలు, పేదరిక నిర్మూలనకు సంబంధించి, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, వీటి నుంచి లోక్ అదాలత్కు సంబంధించి మనకి 2 బిట్స్ దాకా అయితే వస్తాయి. ఇక హరిత జాతీయ ఉద్యమాలు, భోపాల్ గ్యాస్, ఇక్కడ అమెరికా పౌరసత్వం, ఇక్కడ యుఎస్ఆర్, ఇవి ఎప్పుడెప్పుడు స్థాపించబడ్డాయి, వీటి నుంచి కూడా మనకి ఒక బిట్ దాకా అయితే రావడమే జరుగుతుంది. మతము మరియు సమాజానికి సంబంధించినవి కూడా ఈ టాపిక్ నుంచి కూడా మనకి, లౌకికవాదానికి సంబంధించి ఇవి ఉన్నాయి కదా, బౌద్ధ మతము, జైన మతము, వీటి నుంచి అయితే చూసుకోండి. సింధు లోయ నాగరికత గురించి అయితే చదువుకోండి. భక్తి ఉద్యమాలు ఎవరెవరు స్థాపించారు, వీటి నుంచి అయితే బిట్స్ అయితే వస్తాయి ఎక్కువగా. ఇక ఆరాధించే దేవతల గురించి కూడా మనకు అడుగుతారు.
సింధు లోయ నాగరికత, ఈజిప్ట్ నాగరికత గురించి కూడా అడగడమే జరుగుతుంది. అవి కూడా నేర్చుకోండి. భారతీయ వారసత్వం మరియు సంస్కృతి, చరిత్ర, ప్రదేశాలు వీటి నుంచి కూడా బిట్స్ అయితే వస్తాయి. బౌద్ధ స్తూపాలు ఎక్కడెక్కడ ఎవరెవరు స్థాపించారు, విహారయాత్రలకు సంబంధించి కూడా మీరు చూసుకోండి. సంగమ సాహిత్యానికి సంబంధించి కూడా అడుగుతున్నారు. ఇక్కడ మనకి వేదాలు, ఇతిహాసాలు, వారి యొక్క గ్రంథాలు, వారి యొక్క రచనలు ఏంటి అనేది కూడా అడుగుతారు. ఇక్కడ క్రీడలకు సంబంధించి జాతీయవాదము, వాణిజ్యము, వార్తాపత్రికల నుంచి కూడా బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. బోధనా పద్ధతులు చూడండి, మనకి సోషల్ మెథడాలజీకి సంబంధించి 12 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ 12 బిట్స్ మనకి ఈ టాపిక్ ఫస్ట్ నిర్వచనాల నుంచి బిట్స్ అయితే వస్తాయి. సెకండ్ టాపిక్స్ లక్ష్యాలు, స్పష్టీకరణల నుంచి మనకి బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మెయిన్ మీరు ఎన్సిఎఫ్ 2005, 2009, 2011 వీటి నుంచి 3 బిట్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 5C గురించి కూడా మీరు చూసుకోండి. ఇక ఈ ప్రతి మనకి 10 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి 10 టాపిక్స్ నుంచి మనకి 10 బిట్స్ దాకా అయితే వస్తాయి. మిగతా 2 బిట్స్ అనేటివి ఇక్కడ యాడ్ అవుతుంటాయి. మీరు ఈ మెథడాలజీ నుంచి చూసుకోండి. ఈ మెథడాలజీకి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటంటే మీరు బీఈడీలో చదివిన మెథడాలజీ, సోషల్ మెథడాలజీ సరిపోతుంది. అదేవిధంగా మీరు తెలుగు అకాడమీ వాళ్ళు కూడా మనకి సోషల్ అండ్ మెథడాలజీ విడుదలైతే చేశారో ఆ బుక్ తీసుకున్నా సరిపోతుంది. ఏదైనా పబ్లికేషన్ తీసుకున్నా మీకు సరిపోతుంది. ఇంగ్లీష్లో కూడా చూడండి, ఇంగ్లీష్లో మనకి 30 మార్క్స్కి ఉంటుంది. ఇంగ్లీషు మనకి 10. ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి సంబంధించి ప్రపోజిషన్స్, ఎవ్రీ టాపిక్ నుంచి మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందుకని మీరు ప్రతి టాపిక్ని చదవడానికైతే ట్రై చేయండి. కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, అడ్వర్బ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్స్ ఇలా అన్నీ ఇస్తారు. ఒక కాంప్రిహెన్షన్ ఇచ్చి దానికి బిట్స్ మనకి 5 క్వశ్చన్స్ ఇస్తారు. అవి కూడా మీరు చేయండి. ఇంకా పెడగాజికి సంబంధించి మనకి 6 బిట్స్ వస్తాయి. ఇది కూడా ఏదైనా మీరు బుక్ అయితే తీసుకోండి, ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి ఇంగ్లీష్కి సంబంధించి. సోషల్కి సంబంధించి నేను సోషల్కి ఏం చెప్తానంటే మీకు తెలుగు మనకి అకాడమిక్ బుక్స్ అయితే తీసుకోండి. అకాడమిక్ బుక్స్ మొత్తం అయితే మీరు 6th నుంచి 10th వరకు బాగా చదవండి. 8th క్లాస్ బుక్ ఎక్కువగా చదవండి. 9th బుక్ మీరు పేపర్ 2 వాళ్ళు ఎక్కువగా 8th, 9th మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఆ 2 బుక్స్ నుంచి మనకి ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీరు మంచిగా ప్రిపేర్ అయ్యారనుకోండి, డిఎస్సికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఇవే మనకి డిఎస్సికి కూడా ఇదే సిలబస్ అనేది మ్యాక్సిమం అనేది కంటెంట్, మెథడాలజీ మనకి ఇదే ఉంటుంది. ఇంగ్లీష్ టాపిక్స్ అయితే చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ అయితే చూసుకోండి. నేను తెలుగులో అయితే ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోండి. నేను తెలుగులో ఏ ఏ టాపిక్స్ అయితే మీకు అండర్లైన్ చేశానో ఆ టాపిక్స్ నుంచి అయితే మీరు చూసుకోండి. వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉంటుంది, మీరు చూసుకోండి. 2 మీడియమ్స్ అనేది నీకు ఒకటే వీడియోలో మీకు అందించడం అయితే జరుగుతుంది.
6th టు 10th వరకైతే చదవండి మీరు. అకాడమిక్ బుక్స్ అయితే తీసుకోండి. అకాడమిక్ బుక్స్ మీరు ఫస్ట్ వీడియో అయితే చూడండి. అకాడమిక్ బుక్స్ అయితే తీసుకోండి. తెలుగులో అన్నీ అయితే క్లియర్‌గా చెప్పాను. నేను మళ్ళీ అదే విషయాన్ని ఇక్కడ చెప్పాననుకోండి, రీయూజ్డ్ అయితే వస్తుంది. చెప్పిందే చెప్పడం కాకుండా, మీరు ఫస్ట్ తెలుగులో ఉన్న వీడియోనైతే క్లియర్‌గా చూడండి. క్లియర్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీరు అండర్‌లైన్ అయితే చేసుకోండి. దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. మీరు దాంట్లో చూసుకుని తర్వాత ఇక్కడ చూడండి యుఎన్ఓ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. ఐక్యరాజ్య సమితి గురించి కూడా మీకు బిట్స్ అయితే ఇస్తారు. పెడగాచి కూడా మనకి 12 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇవి అన్నీ కూడా మీరు తెలుగు అకాడమీ బుక్స్ అయితే తీసుకోండి. మెథడాలజీకి సంబంధించి, సైకాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి. అదేవిధంగా మిగతా కంటెంట్‌కి సంబంధించి మాత్రము మన అకాడమిక్ బుక్స్ అయితే తీసుకోండి. ఎస్సీఆర్‌టీ బుక్స్ తీసుకోండి. ఇక మీకు ఇవన్నీ మేము తీసుకొని చదవలేము అనుకున్న వాళ్ళు ఏదైనా పబ్లికేషన్ ఎస్ఎండ్ఎస్ అయినా, విజేత కాంపిటీషన్ ఇలాంటివి మనకు ఉన్నాయి కదా! అవన్నీ కూడా తీసుకొని చదవండి. నేను నా దగ్గర ఉన్నటువంటి బుక్సు గురించి కూడా మీకు ఒక వీడియో చేయమంటే వీడియో అయితే చేస్తాను. ఈ ఎస్ఎండ్ఎస్ బుక్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. ఆ ఎస్ఎండ్ఎస్ బుక్‌లో ఏమున్నాయి, విజేత కాంపిటీషన్ బుక్స్ కూడా ఉన్నాయి. నేను కూడా తెలంగాణ టెట్‌కి అయితే ప్రిపేర్ అయ్యాను. అవి అప్పుడు ప్రిపేర్ అయినప్పుడు ఏ బుక్స్ చదివాను నేను అనేదైతే మీకు చెప్తాను. వీడియో ఎవరికైనా కావాలి అంటే గిన మీరు కామెంట్ అయితే చేయండి. దానికి నేను వీడియో అయితే చేస్తాను. ఇంకా మీకు ఈ వీడియోనైతే మీకు మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్‌లో. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ అయితే రావడమే జరిగింది. 45 డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి యూజ్‌ఫుల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇది చూస్తారు. అందుకనే మీరు షేర్ అయితే చేయండి వీడియోని. మీకు నచ్చితే గిన లైక్ చేయండి. మీకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. ఛానల్‌లో ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయండి. మనకి లాస్ట్ జనవరిలో జరిగిన పేపర్స్ అన్నీ కూడా నేను అప్‌లోడ్ అయితే చేశాను. మనకి 3 సెషన్స్‌లో జరిగాయి కదా! 3 సెషన్‌లో పేపర్స్ కీస్ అనేది అప్‌లోడ్ అయితే చేశాను. మీకు మార్క్స్ యాడ్ అవ్వడము, మీకు ఎగ్జామ్ డేట్స్, హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదలవుతాయి, ఇలా ఎవ్రీ అప్డేట్ అనేది నేను అందించాను. అదే విధంగా ఇప్పుడు ఈ టెట్‌కి కూడా నేను అందిస్తాను. మీరు ఆహ్, ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకు అన్నీ ఎవ్రీ అప్డేట్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఎయండి. బుక్స్ అనేది నేను ఇంపార్టెంట్ బుక్స్ అనేది ట్యాగ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ఇస్తాను. మీరు ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో కొన్ని ఔట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటాయి. మీరు మళ్ళీ ఆహ్, చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే మీకు ఆ బుక్స్ అనేది మీకు ఔట్ ఆఫ్ స్టాక్ లేనప్పుడు తీసుకోగలుగుతారు. తొందరగా బుక్స్ అయితే అయిపోతూ ఉన్నాయి. నేను బీఈడీ, డీఈడీ ఇవన్నీ అయితే పెట్టాను. టెట్ కూడా బుక్స్ అయితే పెట్టాను. చాలా వరకైతే ఔట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతున్నాయి. మీరు బుక్స్ తీసుకోవాలి అని అంటే గిన ఆ ట్యాగ్స్‌ని అయితే క్లిక్ చేయండి. ఫ్లిప్‌కార్ట్‌లో మీకు అందుబాటులో ఉన్నాయి బుక్స్. అవైతే తీసుకొని ఇప్పటి నుంచైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మనకి నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత 45 డేస్ మనకి జూన్‌లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. జూన్ నుంచి జూలై వరకు మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి టైం లేదు. మీరు ప్రతి రోజుకి మినిమమ్ 10 అవర్స్ అయితే చదవడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.